హాయ్ ఫ్రెండ్స్, చక్కరాలు అదేనండి. కొన్ని సైడ్ జంతికలు, మురుగులు అంటుంటారు కదండి. మా సైడ్ వీటిని చక్కరాలు అంటామండి. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల పిండిని తీసుకున్నాను. ఈ పిండి అచ్చం శనగపిండి కాదు, అలానే వరి పిండి కాదండి. పచ్చిపప్పు, బియ్యం 2 కలిపి మిల్లు పట్టించుకున్న పిండి. ఈ పిండిలో రుచికి తగిన సాల్ట్, అలాగే కారం. నేను ఇక్కడ సంబార్ కారం వేసుకోవట్లేదండి, గొడ్డు కారం అంటారు కదా, దాన్ని తీసుకున్నాను. ఇది వేసుకుంటేనే ఈ చక్రాలు అనేవి టేస్టీగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా వామును తీసుకొని ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ పిండి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిలో వాటర్ ఎక్కువ అవుతే చక్రాలు అనేవి రావండి. సో వాటర్ అనేది జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా పిండి ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని పోసుకొని హీట్ చేసుకుందామండి. ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యే లోపల చక్రాల గిద్దలను తీసుకొని ఈ చక్రాల గిద్దలకి లోపలి పక్కన ఆయిల్ అనేది అప్లై చేసుకుందాం. ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల మనకి చక్రాలు అనేవి సాఫ్ట్గా కిందకి దిగుతాయి. అలాగే మనకి ఈ పిండి అనేది ఈ గిద్దలకు అతుక్కుపోకుండా ఉంటుంది. మనం ఇలా ప్రెస్ చేసేటప్పుడు చేతుల నొప్పులు వస్తున్నాయి అంటారు కదండి. ఈ ట్రిక్ అనేది ఉపయోగిస్తే చాలా సాఫ్ట్గా చక్రాలు అనేవి చేసుకోవచ్చు. అలా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాక పిండి ముద్దను తీసుకొని పెట్టుకొని చక్రాలుగా ఉట్టుకోవాలండి. ఈ విధంగా ఫిల్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయినాక మాత్రమే చక్రాలు అనేది మనం ఆయిల్లో ఒత్తుకోవాలి. లేదంటే చక్రాలు అనేవి మెత్తగా ఉంటాయండి, ఉడకవు సరిగ్గా. అందుకోసం బాగా హీట్ చేసుకున్నాక ఆయిల్ అనేది ఈ విధంగా చక్రాలని ఒత్తుకోవాలి. ఆయిల్లో రౌండ్ షేప్లో మనం చక్రాలను ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ మీద ఈ నురగంతా పోయేంత వరకు వెయిట్ చేసి గరిటె సహాయంతో రెండో పక్కకి టర్న్ చేయాలండి. అలా నురగంతా పోయినాక మాత్రమే మనం గరిటెను ఉపయోగించాలి, లేదంటే చక్రాలు అనేవి విరిగిపోతాయి. అలాగే ఆ పిండి అనేది పచ్చిగా ఉండటం వల్ల మన గంటకి అతుక్కుంటుందండి. ఈ విధంగా 2 పక్కల గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక జల్లెడి గంట సహాయంతో తీసుకొని ఏదైనా ఎక్స్ట్రా ముక్కలు ఉంటే వాటిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగతా పిండిని కూడా చక్రాల్లాగా ఒత్తుకొని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఎక్కువగా పిల్లలకి స్నాక్స్ అంటే రోడ్ సైడ్ ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా మనం పెడుతూ ఉంటామండి. అది అంత మంచిది కాదు పిల్లలకి. ఈ విధంగా మనకి కొద్దిగా సమయం ఉన్నా సరే ఈ పిండిని ఈ విధంగా కలుపుకొని జంతికలను ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నారంటే ఇవి నెల పాటు మనకి పాడైపోకుండా ఉంటాయండి. స్టోర్ చేసుకుంటే చక్కగా పిల్లలు కూడా వీటిని తింటారు, హెల్దీ కూడా. ఈ విధంగా చక్రాలను ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. నేను మా పిల్లలకి ఇదే విధంగా స్టోర్ చేసుకొని స్నాక్స్లో ఉపయోగిస్తూ ఉంటానండి. నాకు ఈ చక్రాలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఈ చక్రాల గిద్దల వెనక బ్యాక్ సైడ్ కొంచెం పిండి మిగిలిపోయి ఉండిద్ది కదండి. ఈ పిండిని ఈ విధంగా చిన్ని బోండాల్లాగా పిండి ఆయిల్లో ఈ విధంగా వేసుకోవాలి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఈ జంతికల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కరకరలాడే జంతికలు ప్రిపేర్ చేసుకొని
చక్కగా తినండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.